హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్. ఈరోజు ఇంకొక సక్సెస్ స్టోరీతో మన రీసెంట్గా వచ్చిన గ్రూప్ నుంచి వెంకటేషన్ రాజా కూడా ఒక పర్సన్. హీఈస్ ఫ్రమ్ తమిళనాడు, బట్ హీ కెన్ స్పీక్ తెలుగు. కొంచెం కొంచెం తెలుగు వచ్చు, దాంతోనే ఈ వీడియో చేస్తాం. సో కొంచెం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో హాయ్ వెంకటేషన్. Okay. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am Tamil Nadu properly. ప్రాపర్ తమిళనాడు, బట్ యు నో తెలుగు. Yeah, I speak Telugu. ఓకే. సో ప్రీవియస్గా మీరు ఎక్కడ వర్క్ చేశారు? Already working on construction field. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేశారు. కొంచెం ఓకే. సో మీరు ఇక్కడికి రావడానికి, ఈ ఫుడ్ డెలివరీ చేయడానికి మీ మోటివేషన్ ఏంటి? అసలు ఈ యూరోపియన్ కంట్రీస్ రావాలని ఎప్పుడు అనుకున్నారు? యాక్చువల్లీ నేను మాల్టాకి పెట్టిండు ఫస్ట్ స్టార్టింగ్ మాల్టాకి పెట్టి అనకటిగా రిజెక్ట్ అయ్యి సరి లిథువేనియాకు పెడితేనే అది స్లాట్ లేదని ఉడిసేసి సరే జార్జియాకి అవి ఆప్షన్ ఉన్నాయి, ఇక్కడ నుంచి యూరోప్ పోవచ్చు అని చెప్తే సో ఓకే అది నాలుగు జార్జియాకి చేసుకుని పోవచ్చు అని ఇక్కడ వస్తుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ప్రాసెస్ నువ్వు వచ్చావో అక్కడ నుంచి చేసుకుని ఇండియాలో వీసా రావడం ఎన్ని డేస్ పట్టింది? సేమ్ 1 వీక్లో వచ్చేసింది. 1 వీక్లో వీసా ఈజీగా వచ్చేసింది. సో అక్కడ నుంచి దుబాయ్ వచ్చావు కదా? ఓకే. సో దుబాయ్ వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని డేస్ ఉన్నావు అక్కడ? 2 వీక్స్ ఉంది. 2 వీక్స్లో నీకు మెడికల్ ఫింగర్ ప్రింట్స్ అయిపోయి కార్డు వచ్చింది. అక్కడ నుంచి నువ్వు జార్జియా ఎన్ని డేస్లో వచ్చావు కార్డు వచ్చిన తర్వాత? జార్జియాలో కార్డు వచ్చింది, అది కనకాలనే వచ్చేస్తుంది. 1 డే కనుక వచ్చింది. సో కార్డు ఈ రోజు వచ్చింది, రేపు బయలుదేరి వచ్చేసావు? బయలుదేరి వచ్చేస్తుంది. ఓకే. ఎయిర్పోర్ట్ లో కానీ ఇమిగ్రేషన్ లో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా? క్వశ్చన్ అడగలే, ఏమీ అడగలే. ఎవ్రీథింగ్ స్మూత్. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకుని అకామిడేషన్ అదంతా బాగానే చూసుకుంటే ఏది కొరలేదు. నీకు జాబ్ అంతా ఇమిడియట్ గా ఆన్ టైం లో అయింది నా అంతా ఏం ప్రాబ్లం. ఇక్కడ మీకు ఏదైతే అక్కడ లేట్ అయిందో ఇక్కడ ఈజీగా అయింది. అంతమే సీక్రెట్. 3 days లో నేను బండి ఎత్తుకుని ఆల్రెడీ టుమారో నేను వర్క్ చేసిపోతాను. వెరీ గుడ్. ఓకే. ఓకే. సో ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చు? ట్రైనింగ్ ఈ బోధ వెళ్ళి వచ్చింది. ఈ బోధ అయింది. ఓకేనా? నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతాయి, నాకు కొంచెం ఆల్రెడీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, వెరీ గుడ్. సో ఇదండి. సో వెంకటేషన్ ఆల్రెడీ కొంచెం ప్రీవియస్గా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనకి ఈజీ. అండ్ ఎవరైతే ఇండియా నుంచి వస్తున్నారో చాలా మంది నన్ను అడిగేది, సార్ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియాది ఉంటే సరిపోతుందా? ఈ హ్యావ్ ఓన్లీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్. సో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మన వీసా ఇచ్చిన తర్వాత చేసుకుని వస్తే సరిపోతుంది. ఇది ప్రాపర్ ఇన్ఫర్మేషన్. జస్ట్ ఎవరైనా వచ్చే ముందు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఎలా అప్లై చేయాలి ఇది అని మాకు పర్సనల్గా కాంటాక్ట్ చేసి మేము చెప్తాం, దాన్ని బట్టి నో ఇష్యూస్. సో నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తానంటే కంటిన్యూగా, అంతకుముందు మనం ఏదో కొన్ని మాల్టా కానీ లిథువేనియా కానీ అన్న కంట్రీస్ చేసి పంపించాం, కొన్ని 100 మందిని తీసుకెళ్ళినా కానీ నేను ప్రతి ఒక్కరితో వీడియో చేయలేదు. ఒక 5-10 వీడియోలు చేసి అక్కడితో ఆపేశా. సో దానివల్ల ఏంటంటే మీరు తీసుకెళ్ళింది ఒక 5 మందినే 10 మందిని అనుకుంటున్నారు. నేను ఇప్పటి నుంచి ఒకటి పెట్టుకున్నా, తీసుకొచ్చిన ప్రతి పర్సన్తో వీడియో చేస్తా, తన ఫీడ్బ్యాక్ తీసుకుంటా. ఆఫ్టర్ 1 month 2 months తను ఇక్కడి నుంచి షెంజన్కి, కొంతమంది డ్రీమ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి షెంజన్కి వెళ్ళాలి, ఇక్కడ 6 months వర్క్ చేసుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వాళ్ళ స్టోరీని మీకు ఇక్కడ పోస్ట్ చేసి లైవ్లో చూపిస్తా. సో మన గురించి ఎవరైనా ఏదైనా బ్యాడ్గా మాట్లాడాలన్నా 1-2 సార్లు ఆలోచించాలి. సో దాని గురించే నేను ప్రతిదీ, ఇప్పుడు ఒకరు అబద్ధం చెప్తారు, 2 అబద్ధం చెప్తారు, 100 మంది అబద్ధం చెప్పరు కదా. సో నేనేంటంటే 100% జెన్యూన్గా వర్క్ చేస్తున్నాను. బట్ ఇక్కడైనా సిస్టంలో కొన్ని మిస్టేక్స్ ప్రాబ్లం జరిగి ఇమిగ్రేషన్లో కానీ, అంతకుముందు మాల్టాకి రిజెక్ట్ అయ్యి లిథువేనియాకి రిజెక్ట్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ స్టిల్ తను నమ్మి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ప్రూవ్ చేశాను నేను 100% వర్క్ చేస్తామని. అంతేగాని వేరే కన్సల్టెన్సీ లాగా డబ్బులు తీసుకుని వదిలేయలేదు. సో 100% నా కమిట్మెంట్ పోకుండా నేను వర్క్ చేస్తున్నాను. సో నా మీద నమ్మకం ఉండి చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. థ్యాంక్ యూ నాన్న. సో ఆల్ ది బెస్ట్. అండ్ డెఫినెట్గా నువ్వు ఫ్యూచర్లో ఇంకెక్కడికైనా మూవ్ అవ్వడానికి కూడా నా సపోర్ట్ 100% ఉంటుంది. అండ్ మంచిగా చేసుకో, కష్టపడు, 100% మంచి ఎర్నింగ్స్ వస్తాయి. సో ఫ్యూచర్లో నీకు ఐడియా వచ్చిన 2 monthsలో ఐడియా వస్తుంది. సో జనరల్గా ఏంటంటే సార్ ఎన్ని మంత్స్లో ఐడియా వస్తుందని కూడా అడుగుతున్నారు. సో దానికి ఒక ఆన్సర్ అనమాట. ఇక్కడికి దుబాయ్ ఐడితో వచ్చిన తర్వాత మీకు వితిన్ 2 monthsలో మీకు టీఆర్సీ కార్డు అనేది వస్తుంది. ఇక్కడ ఈ టీఆర్సీ వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న 30 కంట్రీస్ వీసా ఆన్ అరైవల్ ఉంటుంది ఈ టీఆర్సీ కార్డుతో. సో దుబాయ్ కార్డుతో ఇక్కడికి ఎలా వచ్చారో ఇక్కడ నుంచి సెర్బియా కానీ, అర్మేనియా, అజర్బైజాన్, ఈ చుట్టుపక్కల ఎక్కడ కంట్రీస్కైనా మీరు ట్రావెల్ చేయొచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. అండ్ షెంజన్ కంట్రీస్కి మనం వెళ్ళడానికి డైరెక్ట్గా అవ్వదు, కానీ వీసా అప్లై చేస్తే వితిన్ 5 to 10 daysలో వీసా ఇస్తారు. సో ఇది ఒక బెనిఫిట్. సో ఇక్కడ జార్జియాలో ఏంటంటే విఎఫ్ఎస్ లేదు, ఎందుకంటే బికాస్ జార్జియన్స్కి వీసా ఆన్ అరైవల్ అంటే వాళ్ళ పాస్పోర్ట్తో డైరెక్ట్గా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో లోకల్ అంటే ఫారినర్స్ వాళ్ళకి మాత్రం అప్లై చేస్తే విఎఫ్ఎస్ లేదు, డైరెక్ట్ ఎంబసీలో వితిన్ 5 to 10 daysలో వీసా వస్తుంది. అదే సేమ్ ప్రాసెస్, సేమ్ డాక్యుమెంట్స్ వస్తాయి, పర్మిట్ ఇక్కడ అప్లై చేసేయచ్చు డైరెక్ట్గా. అంటే వెయిటింగ్ పీరియడ్ కానీ అపాయింట్మెంట్స్ ప్రాబ్లం కానీ ఏమి ఉండవు. సో దట్ ఈస్ ఎ బెనిఫిట్. జార్జియా నుంచి ఎవరైతే షెంజన్ చేసుకోవాలనుకుంటున్నారో
అదొక ఈజీ వే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ సక్సెస్ స్టోరీతో మళ్ళీ ఒక వీడియో పెడతాను. థ్యాంక్ యూ.